హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి తాలింపు చేశాను. నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక 20 నిమ్మకాయలు కట్ చేసి ఒక గ్లాస్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని 20 నిమ్మకాయలకు ఒక 10 నిమ్మకాయలు రసం తీసి కూడా అంతా కలిపేసుకొని గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవాలి. ఒక 10 రోజుల తర్వాత నిమ్మకాయలు బాగా ఊరిన తర్వాత పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. నిమ్మకాయ పచ్చడి అంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదండి అందరికీ. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తోని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకొని పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి బాగా ఊరిన తర్వాత ఇలా ఈ మిక్సీ పట్టుకొని ఇదంతా కలిపేసుకున్న తర్వాత కారం కూడా కలుపుకొని ఒక డబ్బాకి ఎత్తుకుంటే ఎప్పుడంటే అప్పుడు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఊరుతుందండి 10 రోజులు అయితే. నేను నిమ్మకాయలు పిండి పోసుకున్నాను కదా, కారం కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉన్ను కారం ఒక 3 కప్పులు కలుపుకున్నాను నేను. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కలుపుకోవచ్చు. నాకైతే 3 కప్పుల కారం పట్టింది. కారం పచ్చడికి అంతా పట్టేలాగా కలుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకు ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఒక 2 గంటల ఆయిల్ పోసుకున్నా నేను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని తాలింపు కొంచెం వేగనివ్వాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత నిమ్మకాయ పచ్చడి వేసుకొని కలిపేసుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.